నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. కోటక్ మహీంద్రా, హెచ్యుఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, జియో ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నష్టాల్లో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, రిలయన్స్, మారుతి సుజుకి, కోల్ ఇండియా షేర్లు సాగుతా ఉన్నాయి, నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి శేషు గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. శేషు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి శేషు గారు, వాటి మార్కెట్ చూస్తుంటే కొంత డౌన్ఫాల్ కనిపిస్తూ ఉంది, ఎందుకంటారు కారణాలు? అంటే మార్నింగ్ మనకి ఇప్పుడు ఇంకా చెప్పాలంటే చాలా దాదాపు డే హైస్ లో నిఫ్టీ రావడం చూసాము. లో నుంచి మాత్రం చాలా బాగా రికవర్ అయింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు లో నుంచి రికవర్ అయింది. ఇప్పుడే కొంచెం మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అంటే ఇంట్రాడే పరంగా కొంచెం సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఓవరాల్ ఈ సిరీస్ అంతా కూడా జూలై సిరీస్ అంతా కూడా ఏంటి అంటే మార్కెట్స్ దాదాపు కొంచెం హైయర్ లెవెల్స్ లోకి వెళ్ళినప్పుడల్లా కూడా సెల్లింగ్ రావడం అనేది చూసాము. దగ్గరగా 25,000 పైకి 25,000 పైకి వెళ్ళి ఇంకా న్యూ హైస్ కి వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో నిఫ్టీ కిందకి వచ్చింది. ప్రస్తుతానికి ఏంటి అంటే మళ్ళీ ఒక సపోర్ట్ పైన ప్రస్తుతానికి ఉంది. అయితే ఈ రోజు అనేది F&O క్లోజింగ్ చివరి రోజు కాబట్టి ఏంటంటే ఈ రోజు క్లోజింగ్ బేసిస్ మనం బేస్ చేసుకొని నెక్స్ట్ రానున్న రోజుల్లో నిఫ్టీ ఎలా ఉంటుందని చెప్పలేం. బట్ ఓవరాల్ గా నెక్స్ట్ రానున్న రోజుల్లో నిఫ్టీ ఇదే విధమైన ట్రెండ్ అంటే మనకి కొంత హైయర్ లెవెల్స్ లోకి వచ్చినప్పుడల్లా కూడా కొంత సెల్లింగ్ అనేది ఉంటుంది. అట్లని బాగా కిందకి వెళ్ళిపోయి క్రాష్ అయిపోతుంది అనుకోలేము. అట్ ది సేమ్ టైం రీసెంట్ డేస్ లో చూస్తున్నాం ఈవెన్ స్టాక్స్ లో కూడా బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది మెజారిటీ స్టాక్స్ లో లాస్ట్ కొన్ని రోజులుగా సెల్లింగ్ అనేది చూస్తున్నాము. మిలియన్స్ మార్కెట్ లో కూడా బాగా సెల్లింగ్ చూస్తున్నాము. మరోవైపు ఎఫ్ఐఎస్ నుంచి నాన్ స్టాప్ సెల్లింగ్ అనేది జూలై సిరీస్ లో మళ్ళీ జూలై నెలలో మళ్ళీ స్టార్ట్ అయింది. దగ్గరగా ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు 42,000 crores వరకు ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ తో ఉన్నారు. కాబట్టి ఇదే విధంగా వీళ్ళు సెల్లింగ్ అని ఆగస్ట్ లో కూడా కొనసాగితే మార్కెట్స్ కొంచెం మళ్ళీ ఇక్కడ నుంచి కూడా కొంత కిందకి రావచ్చేమో. బట్ నేను కూడా ఇంత 42,000 crores వర్త్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ నుంచి నేను ఉండకపోవచ్చు నెక్స్ట్ మంత్. నేను కూడా సెకండ్ హాఫ్ లో కొంచెం ఆగస్ట్ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం మార్కెట్స్ లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా అయితే మార్కెట్స్ రేంజ్ బౌండ్ లో దగ్గరగా 600 పాయింట్స్ రేంజ్ లో ప్రస్తుతానికి కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. 25,200 దగ్గర నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అదేవిధంగా 24,200 ఆ లెవెల్లో నిఫ్టీకి సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్. శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ అంటే చెప్పండి. సార్ శేషు సార్ గారికి నమస్కారం సార్. నమస్తే అండి సార్. నా దగ్గర వరుణ్ బెవరేజెస్ ఉంది సార్. నేను 200% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. అది అమ్మేసి టీసీఎల్ ప్రోడక్ట్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాను సార్. వరుణ్ బెవరేజెస్ చేసి అమ్మేసి టీసీఎల్ ప్రోడక్ట్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాను సార్. ఇప్పటి వరకు ఏం వినపడలేదండి నాకు. హలో సార్, వరుణ్ బెవరేజెస్ అమ్మేసి టీసీఎల్ ప్రోడక్ట్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాను సార్. సార్ వరుణ్ బెవరేజెస్ అండ్ సిసిఎల్ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటున్నారు అని అడిగారు. ఓకే రైట్ అండి, చెప్తాను. సో వరుణ్ బెవరేజెస్ కానీ గమనిస్తే అండి మీరు కొనుక్కోవచ్చు. అది అంటే ఈసారి సమ్మర్ లో అనుకున్నంత సేల్స్ అనేది నమోదు కాలేదు. బట్ అది పక్కన పెడితే ఓవరాల్ గా లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుంటే వరుణ్ బెవరేజెస్ అనేది కరెంట్ లెవెల్స్ నుంచి కూడా రిటర్న్స్ మీరు అట్లీస్ట్ ఒక 16 to 18% పర్ యానం అంతకుమించి కూడా రావచ్చండి. వరుణ్ బెవరేజెస్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. ఇప్పుడు రీసెంట్ నెంబర్స్ అంటే జూన్ నెంబర్స్ కూడా అంత ఎంకరేజింగ్ గా అయితే లేవు. అంటే ఇది ఎక్స్పెక్ట్ చేసింది, ఎంకరేజింగ్ గా లేవు. కారణం ఏంటి అంటే మనకి గతంలో అంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈసారి సమ్మర్ కొంచెం ముందుగానే క్లోజ్ అంటే మనకి ముందుగానే సమ్మర్ మే ఎండింగ్ కి బాగా వేడిగా ఉండాల్సింది. మనకి మే ఎండింగ్ కల్లా దాదాపు ఇండియాలో కొన్ని ప్రదేశాలు అయితే వర్షాలు కూడా పడ్డాయి అనమాట.
కాబట్టి దాని ప్రభావం మనకి క్లియర్ గా మనకి రిజల్ట్స్ మీద చూస్తున్నాము. బట్ ఇది పక్కన పెడితే ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో వరుణ్ బ్రదర్స్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సిసిఎల్ ప్రొడక్ట్స్ గురించి అడిగారు. సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు కొనుక్కోవచ్చు. మరీ ముఖ్యంగా రీసెంట్ డేస్ లో ఏమైందంటే కాఫీ ప్రైసెస్ బాగా భారీగా పెరిగాయి. ఇప్పుడు నెక్స్ట్ రాన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా బాగా మరి ముఖ్యంగా టాప్ లైన్ లో మంచి గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సిసిఎల్ ప్రొడక్ట్ ఏదంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మధ్య మధ్యలో పడుతుంటుందండి. అంటే గ్లోబల్ గా సడన్ గా కాఫీ ప్రైసెస్ డ్రాప్ అయింది అనుకోండి, ఖచ్చితంగా సిసిఎల్ ప్రొడక్ట్స్ కరెంట్ అవర్స్ కూడా పడవచ్చు. కాబట్టి కరెక్షన్స్ లో కొనుక్కోవడానికి ప్రయత్నించండి. ఓవరాల్ గా రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్. నెక్స్ట్ కాలర్ సురేష్ చేస్తున్నారు. సురేష్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ అంటే చెప్పండి. పీసీ జ్యువెలర్స్ అండి, స్విగ్గీ సార్, ఈ రెండింటి కోసం కూర్చోస్తారు సార్. యా, ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయరా? పీసీ జ్యువెలర్స్ అండి, స్విగ్గీ సార్. స్విగ్గీ, పీసీ జ్యువెలర్స్. అవును సార్. స్విగ్గీ విషయానికి వస్తే అంటే ఇప్పుడు జొమాటోతో కంపేర్ చేసుకుంటే స్విగ్గీ చాలా వెనకబడిపోయిందని చెప్పాలండి. ఒకప్పుడు స్విగ్గీనే జస్ట్ ఒక 2 years బ్యాక్ రెవెన్యూస్ లో స్విగ్గీనే ఎక్కువ ఉండేది. తర్వాత ఈ 2 years లో జొమాటో ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పాలి. చాలా చాలా గ్యాప్ అనేది వచ్చేసింది. అందుకే మీరు కనుక గమనిస్తే స్విగ్గీ మార్కెట్ క్యాప్ ఈ రోజు 1,00,000 కోట్ల మాత్రమే. అదే జొమాటో మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే దగ్గరగా 3 కోట్లకు వచ్చింది. అంటే కంపారిజన్ ఎందుకు చేస్తుంటే రెండు కూడా ఒకే దాంట్లో ఉన్నాయి. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆ బిజినెస్ మోడల్ చేంజ్ చేసి జొమాటో అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళాము. అదేవిధంగా బ్లింకిట్ అనేది గేమ్ చేంజర్ గా మనం చూస్తున్నాము జొమాటోలో. అయినా కూడా అంటే దీని ఏమంటామంటే న్యూ ఏజ్ కంపెనీస్ అంటామండి. న్యూ ఏజ్ కంపెనీస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి. స్విగ్గీ కావచ్చు, అంటే స్విగ్గీ అని మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. పైసా బజార్ ఇటువంటి కంపెనీస్, అదేవిధంగా జొమాటో మనం గతంలో ఎప్పుడే చెప్పాము. సో మీరు చూడండి, కొనుక్కోవచ్చు. బట్ అంటే దీనికన్నా బెటర్ రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయాలు కూడా చూడండి ఎప్పటికప్పుడు. స్విగ్గీ కూడా యూఎస్ కంపెనీస్ మీద పాజిటివ్ ఉన్నాను, స్విగ్గీ కూడా పర్లేదండి, కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ కిరణ్ చేస్తున్నారు. కిరణ్ గారు శేషు గారితో మాట్లాడండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. సార్ లోదా డెవలపర్స్ ఒకటిను లెమన్ ట్రీ ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా అండి లాంగ్ టర్మ్ కోసం? లెమన్ ట్రీ గురించి అడిగారు. లెమన్ ట్రీ లోదా డెవలపర్స్ రెండు. లోదా డెవలపర్స్ లెమన్ ట్రీ రెండు. ఓకే. లెమన్ ట్రీ రిజల్ట్ వరకు వెయిట్ అంటే 2 రోజులు వెయిట్ చేశారు కాబట్టి రిజల్ట్స్ చూడండి. రిజల్ట్ చూసుకొని అప్పుడు మీరు లెమన్ ట్రీలో ఎంట్రీ తీసుకోవచ్చు. రీసెంట్ గా ఇది బాగా అంటే స్టడీగా ఉంది. లెమన్ ట్రీ ఎలా ఉంది అంటే చాలా స్టడీగా స్లోగా ఉంటుంది, స్లోగా ముందుకు వెళ్తుంది కూడా. సో రీసెంట్ గా 120 దాకా వచ్చిన తర్వాత 150కి వచ్చింది. ప్రస్తుతానికి స్టడీగా కన్సాలేషన్ అంటాం అట్లా ఉంది. కాబట్టి రిజల్ట్ చూసుకొని రిజల్ట్ లో కొంచెం ఏదన్నా కొంచెం అనుకున్న దానికన్నా కొంచెం తగ్గొస్తే ఒక డిప్, సో ఆ డిప్ లో మీరు కొనుక్కోండి. ఓవరాల్ గా లెమన్ ట్రీ అనేది లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేసుకోవచ్చు. కొనుక్కొని మీరు కంటిన్యూ చేసుకోండి కరెక్షన్స్ లో. ఇక లోదా డెవలపర్స్ గురించి అడిగారు. లోదా డెవలపర్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి రీసెంట్ గా నెంబర్స్ తర్వాత ఈ స్టాక్ లో ఒక సెల్లింగ్ వచ్చింది. లోదా డెవలపర్స్ కొంచెం ఆగండి, అంటే ఇంకా కొంత ఈ స్టాక్ లో కొంత కరెక్షన్ కొనసాగడానికి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని రోజులు అట్లీస్ట్ ఒక 1.5 to 2 months ఆగండి. సో ఇంకా ప్రైస్ కరెక్షన్ లోదా డెవలపర్స్ రావడానికి అవకాశం ఉంది. సార్ ఐటీసీ హోటల్స్ గురించి అడుగుతున్నారు సార్. ఐటీసీ హోటల్స్ కంటిన్యూ చేసుకో, అంటే ఆల్రెడీ కొని ఉంటే డెఫినెట్ గా హోటల్ ఇండస్ట్రీ అంటే హాస్పిటాలిటీ అనేది మన ఇండియాలో చాలా మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉన్నాయండి. సో ఓవరాల్ గా ఐటీసీ హోటల్స్ మీద నేను చాలా పాజిటివ్ గా ఉన్నాను. నెంబర్స్ అంటే రిజల్ట్స్ కూడా చాలా మీరు చూస్తే మంచి బాగా వచ్చాయని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా హాస్పిటాలిటీ అనేది ఇండియాలో నెక్స్ట్ ఒక డెకేడ్ అంటే 10 ఏళ్ళు కాదు, ఈవెన్ 15 years తర్వాత కూడా బాగుంటుంది. కాబట్టి కంటిన్యూ చేసుకోండి. అయితే ఏంటంటే మనం ప్రైసింగ్ ఎక్కడ కొనాలి అనేది ఇంపార్టెంట్ అండి. మంచి కంపెనీస్ ఏదైనా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఐటీసీ కావచ్చు, ఈవెన్ లెమన్ ట్రీ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఓవరాల్ గా
ఫ్యూచర్ బాగుంటుంది. కాకపోతే ప్రైసింగ్ విషయంలో మాత్రం చూసుకోండి, ఎందుకంటే ఐటీసీ ఎక్స్పెన్సివ్ స్టాక్, లెమన్ ట్రీ పర్లేదు. కాబట్టి ఎక్స్పెన్సివ్ స్టాక్ ఏం చేయాలంటే మనం ఓకే, లెమన్ ట్రీ కూడా ఎక్స్పెన్సివ్ అనుకోండి. సో కరెక్షన్స్ లో మాత్రం వీటిని యాడ్ చేసుకుంటాం. బ్యాక్ సతీష్ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి, శేషు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ శేషు గారు. సార్ నా దగ్గర బాంబే స్టాక్ ఉన్నాయి, బిఎస్సీ ఉన్నాయి 2500, ఇంకోటి బజాజ్ ఫైనాన్స్ 930. రెండు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? పిఎస్సి అండ్ బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయండి సార్. బజాజ్ ఫైనాన్స్ 930 దగ్గర, బిఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఓకే ఓకే 2500. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తర్వాత బజాజ్ ఫైనాన్స్ గురించి అడిగారండి. అవును సార్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్లోగా కిందకే రావడం చూస్తున్నాం, చాలా స్లోగా రావడం చూస్తున్నాం. ఇది ఇంకా ఇదే విధంగా కొన్ని రోజులు ఉండవచ్చు అండి. సో మన ఇండియాలో కోవిడ్ తర్వాత ఒక గేమ్ అనేది చేంజ్ లాగా అంటే చెప్పాలి అంటే ఇటు బ్రోకింగ్ కంపెనీస్ కి అదేవిధంగా ఈ ఎక్స్చేంజెస్ కి చాలా వరకు దాంతో పాటు ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ వీటికి అంతా కూడా ఏంటి అంటే ఒక ఎవరు ఊహించని విధంగా రెవెన్యూస్ లో జంప్ రావడం చూస్తున్నాము. దీనికి ప్రధాన కారణము రీసెంట్ గా స్టాక్ మార్కెట్ లో వాళ్ళు ఇచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. 4 కోట్ల నుంచి 22 కోట్లకు వచ్చేసింది అనమాట. కాబట్టి ఏంటంటే ఆబ్వియస్ గా వీటికి రెవెన్యూస్ పెరుగుతాయి, మార్జిన్స్ ఇంకా పెరుగుతాయి అనమాట. ప్రస్తుతానికి రీసెంట్ గా ఏమైందంటే ఫ్రెష్ గా బై కాదు, కొంచెం ఆగానండి. రీసెంట్ గా ఏంటంటే బాగా హైప్ అనేది కూడా వచ్చింది ఈ బిఎస్సి లో. సో వాల్యుయేషన్స్ పరంగా స్టాక్ పరంగా ఫ్యూచర్ ఉంటుందండి, నో డౌట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఒక 1 year మార్కెట్ లో అనుకున్నాం ఒక బాగా సెల్లింగ్ వచ్చి పేర్ మార్కెట్ వెళ్ళిపోతే దీనికి ఒక్కసారి రెవెన్యూస్ పడిపోవడం, ప్రాఫిట్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా కిందకి రావచ్చు. కాబట్టి ఏంటంటే అయినా సరే ముందు ఓవరాల్ గా ఇంకా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉద్దేశం ఉంటే ఇంకా ముందుకే వెళ్తుంది. కాబట్టి ఏంటంటే కొనాల్సిన ప్రైస్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ మంచి కంపెనీస్ మంచి కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఇది అందులో డౌట్ లేదు. కాబట్టి ఎక్కడ కొన్నాం అనేది ఇంపార్టెంట్. మీరు కరెక్షన్స్ లో కొనుక్కోనండి, ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. రిజల్ట్స్ కూడా బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కరెక్షన్స్ లో మీరు కొనుక్కుంటూ పోండి. తర్వాత బజాజ్ ఫైనాన్స్ గురించి అడిగారు. బజాజ్ ఫైనాన్స్ ప్రస్తుతానికి దీన్ని కూడా మీరు కరెక్షన్స్ లో మాత్రం కొనుక్కోనండి. దీని మీద కూడా పాజిటివ్ కొన్నాను, కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఇది రీసెంట్ గా బాగా మంచి ర్యాలీ వచ్చి ఇప్పుడు సెల్లింగ్ ఉంది. ఈ సెల్లింగ్ ఇంకా కొనసాగవచ్చు అండి, కొన్ని రోజులు కొనసాగవచ్చు. రెండు కూడా బజాజ్ ఫైనాన్స్ అండ్ బిఎస్సి రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్సే. కాకపోతే ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ మధ్య మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఎందుకంటే ఇది కంటిన్యూస్ ర్యాలీ అయితే ఉండదు, మధ్యలో బ్రేక్ పడుతూ ఉంటుందండి ర్యాలీస్ కి. కాబట్టి ఒక 20% అట్లా ప్రాఫిట్ వచ్చినప్పుడు బజాజ్ ఫైనాన్స్ లో తీసేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కలర్ చక్రి చేస్తున్నారు. చక్రి గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్, శేషు గారు. డ్రీమ్ ఫాక్స్ 269లో తీసుకున్నాం సార్. తిలక నగర్, నెవోబోపా కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం 3. డ్రీమ్ ఫాక్స్ ఇంకా అండి, డ్రీమ్ ఫాక్స్ 269లో బై చేసాం సార్. ఓకే, అది కంటిన్యూగా పడుతుంది, యావరేజ్ చేయొచ్చా? నెవోబోపా, తిలక నగర్ కరెంట్ ఫ్రెష్ గా తీసుకుందాం అనుకుంటున్నాం. నెవోబోపాని కొనుక్కోనండి, నెవోబోపా కొనుక్కొని వదిలేసేది, మర్చిపోండి. కాకపోతే నెవోబోపాలో కానీ మల్టీ బ్యాగర్ అయిపోయి 500కి నెక్స్ట్ 2 ఏళ్ళు అవుతుంది, అటువంటి ఉద్దేశాలు కాకుండా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాక్ గా మీరు పరిగణిస్తే, అంటే మీ ఆలోచన ఏంటంటే 3-4 ఏళ్ళు దృష్టిలో పెట్టుకొని ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా నెవోబోపాని కొనుక్కోండి. సో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. ఓవరాల్ గా లిక్కర్ కంపెనీస్ మీద కూడా నేను పాజిటివ్ గానే ఉన్నాను. తిలక్ నగర్ కన్నా తిలక్ కూడా ఓకే అండి. తిలక్ నగర్ కూడా మీరు ఆల్రెడీ కొనాలనుకుంటున్నారు కాబట్టి తిలక్ నగర్ కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇది కూడా లాంగ్ టర్మ్ కి బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఇక డ్రీమ్ ఫోక్స్ గురించి అడిగారు, కొంచెం ఆగండి. అంటే ఫర్దర్ గా స్టాక్ కొనాలి అంటే మాత్రం ఇప్పుడు నెంబర్స్ ఇటు టాప్ లైన్ బాగా ఉంటుంది, ప్రాఫిట్స్ తగ్గి ఉంటాయి, అదైతే ఖచ్చితంగా లాస్ట్ ఒక 1 year గా అదే జరుగుతుంది ఇందులో. అయితే ఇక్కడ ఏదో ఒక టైంలో మళ్ళీ కొంచెం దీంట్లో అప్ మూవ్ రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏంటంటే అటు మనకి
ఈ ఎయిర్ ట్రాఫిక్ పరంగా అంత బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్న బ్యాంక్స్ ఐసిఐసిఐ కానివ్వండి ఇటువంటి కొంచెం వెనకాడికి వేసాయి. దీంతో పాటు చాలా మార్పులు ఈ ఏదైతే మనకి డ్రీమ్ ఫోక్స్ లో బిజినెస్ మోడల్ లో చాలా మార్పులు, అంటే వాళ్ళు చేయలేదు, పరిస్థితుల కారణంగా కొన్ని మార్పులు వచ్చాయి. సో దాని కారణంగా ఏంటంటే ఈ స్టాక్ లో మనం చూసాము రీసెంట్ గా సెల్లింగ్. ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడే ఒక ఏ నిర్ణయం తీసుకోలేము. ఇంకోటి కూడా ఏంటంటే రేపు పొద్దున అదాని వాళ్ళు కూడా దీన్ని టేక్ ఓవర్ చేసే అవకాశాలు కూడా మనం కొట్టి పాడేయలేము. ఎందుకంటే రీసెంట్ గా ఐటీడీ సిమెంటేషన్ మీరు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చూసాం. ఐటీడీ సిమెంటేషన్ ని అదాని వాళ్ళు తీసుకున్న తర్వాత ఒక్కసారి ఆర్డర్ బుక్ అనేది చాలా పెరిగిపోయింది అనమాట. కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే డ్రీమ్ ఫోక్స్ పరిస్థితి మనం ఇప్పుడు ఏం చెప్పలేము. కొంచెం ఆగండి, నెంబర్స్ పరంగా చూడండి, తర్వాత కొన్ని నెలలు చూద్దాం పరిస్థితులు ఏ విధంగా ఉంటే చూసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ భానుమతి గారు చేస్తున్నారు. భానుమతి గారు మాట్లాడండి శేషు గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అండి మాది. ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అది మేము 2001 లో కొన్నాము. అది ఇవ్వచ్చా ఏమి ఎట్లా పోతామని తెలియదు, అది అడగామని. ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ కొన్నారండి? 2021 లో కొన్నారండి సార్. ఓకే, 2021 లో కొన్నారా? అవును. ఓకే, అంటే కంప్లీట్ గా అసలు ఏం వినపట్లేదండి. మీ ప్రశ్న ఏంటి భానుమతి గారు? ఏమండి చెప్పండి. మీ ప్రశ్న ఏంటండి? మీ ప్రశ్న ఏంటి? మీరు 2021 లో కొన్నారు కదా, ఇది ఇప్పుడు వచ్చా ఎట్లా పోతాం నేను తెలియదండి, అందుకని. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చా హోల్డ్ చేయమంటారా అడుగుతున్నారు సార్, అంతే. అంటే స్లోగా ఉంటుందండి, దాదాపు నిఫ్టీ ఎలా వెళ్తుందో అలా వెళ్తుందండి. ఇందులో ఏంటి అంటే మెయిన్ కాంపనెంట్స్ పెద్ద కంపెనీసే ఉంటాయి, ఇండెక్స్ బేస్డ్ కంపెనీసే ఉంటాయి. సో ఈక్వల్ టు నిఫ్టీ కొంచెం అటు ఇటుగా ఇంకా చెప్పాలంటే కొంచెం అంటే ఇంకా ఎగ్జాక్ట్ గా నిఫ్టీ దాదాపు ఉంటుందండి, చెప్పడానికి కూడా ఏం లేదు. కాబట్టి స్లోగా ఉంటుంది, ఏం పెద్ద ఇందులో అద్భుతాలు అయితే ఉండవండి. నిఫ్టీలో ఇన్వెస్ట్ చేశారు అనుకోవాలి అంతే, అంతకుమించి భారీ రిటర్న్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంతే. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ అంటే చెప్పండి. సార్ శేషు గారు నమస్కారం సార్. సార్ ఇది కెనరా బ్యాంక్ ఇప్పుడు కొంచెం లాస్ లోనూ అక్యుములేట్ చేయొచ్చా ఫర్దర్ ప్రోగ్రెస్? తర్వాత ఇంకోటి తేజస్ నెట్వర్క్ కూడా కొంచెం 20% లాస్ లో ఉన్నానండి. అది మనకి ఫ్యూచర్ అంటే హోల్డ్ చేసే 2-3 quarters కొంచెం ట్రబుల్ ఉంది. సో మనం హోల్డ్ చేస్తే ఫ్యూచర్ లో ఇది ఉంటుందా? తేజస్ దాని ముందు స్టాక్ ఏమన్నారండి? కెనరా బ్యాంక్ గురించి అడిగారు సార్. ఓకే, తేజస్ నెట్వర్క్ కంటిన్యూస్ గా లాస్ట్ 2 quarterలుగా బాగా డిసప్పాయింట్మెంట్ నెంబర్స్ చూసామండి. సో నెక్స్ట్ 3 నెలల వరకు కూడా స్టాక్ లో భారీ చేంజ్ అయితే ఉండదు. కాకపోతే ఇటువంటి టైంలో కొనుక్కోవాలి. నేను కూడా నెక్స్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ క్వార్టర్ నుంచి కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఆ తేజస్ నెట్వర్క్ లో రావడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా బిజినెస్ పరంగా లాంగ్ టర్మ్ పరంగా తేజస్ నెట్వర్క్ మీద నేను పాజిటివ్ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు వచ్చిన నెంబర్స్ ని మీరు డిసప్పాయింట్మెంట్ కావాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇది నెక్స్ట్ ఒక 6 నెలల్లో బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లా పడుతున్నప్పుడు తేజస్ లో యాడ్ చేసుకోండి. ఇక కెనరా బ్యాంక్ గురించి అడిగారు. కెనరా బ్యాంక్ స్లోగా ఉంటుందండి. పిఎస్సి బ్యాంక్ లో ఎస్బీఐ ఒకటి, కెనరా బ్యాంక్ ఒకటి, 2 బ్యాంకులు పర్లేదు, నా ఉద్దేశం పర్లేదు. మీరు అడిగారు కాబట్టి చెప్తాను. నేను బేసిక్ గా దీనికన్నా ప్రైవేట్ బ్యాంక్స్ నేను రికమెండ్ చేస్తూ ఉంటాను. కెనరా బ్యాంక్ కన్నా ప్రైవేట్ బ్యాంక్స్ వైపు వెళ్ళడం బెటర్. బట్ పర్లేదు, ఉన్న వాటిలో పిఎస్సి బ్యాంక్స్ లో ఎస్బీఐ అండ్ కెనరా బ్యాంక్ పర్లేదు. సార్ బిహెచ్ఈఎల్ గురించి అడుగుతున్నారు, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారని? బిహెచ్ఎల్ అయితే బెటర్ ఏంటంటే ఎక్కడ కొన్నారో తెలియదండి. బెటర్ ఏంటంటే రాయలసీమ ఎగ్జిట్ కావడం బెటర్ అండి. అంతకు మించి పెద్దగా మనం బిహెచ్ఎల్ 244 దగ్గర తీసుకున్నారు. కొంచెం అటు ఇటుగా మీరు ప్రస్తుతానికి ఏంటి అంటే ఉంచండి. రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. రిజల్ట్స్ కి ముందు ఒక ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే రిజల్ట్ తర్వాత ఏమైనా ఒక ర్యాలీ ఉంటుందేమో చూసుకొని కొంచెం అటు ఇటుగా మీరు ఎగ్జిట్ తీసుకోవడం బెటర్. విప్రో గురించి అడుగుతున్నారు సార్. ఇప్పుడు అంటే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? లేదు, లాస్ లో ఉన్నారు 20%.
నేను పదే చెప్తున్నాను, విప్రో జోలికి వెళ్ళాక నేను పదే చెప్తున్నాము. అట్ ది సేమ్ టైం ఐటీ కంపెనీస్ రీసెంట్ గా మార్కెట్స్ పడింది అంటే ఓన్లీ ఐటీ కంపెనీస్ లో సెల్లింగ్ ఎక్కువ కావడం వల్ల కూడా ఒక కారణం అండి. దాదాపు అన్ని ఐటీ కంపెనీస్ రీసెంట్ అయిన బాగా కరెక్ట్ అయినా బెటర్ ఏంటంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ కానండి. ఇప్పుడైనా సరే ఇవన్నీ కూడా బాగా పెద్దవి అయిపోయినాయండి. ఇంకా మీరు ఇంకా ఐటీసీ ఇటువంటివి సారీ విప్రో లాంటివి కొనుక్కొని కూర్చోవడం అనేది దర్ ఇస్ నో పాయింట్ అండి. కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ, కొత్త కంపెనీస్, కొత్త బిజినెస్ ఇవి చూడాలి తప్ప ఇవేంటి అంటే ఒక అంటే ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత ఇంకా ఇందులో గ్రోత్ ఉండదండి. సో అందుకని ఏంటంటే బెటర్ ఏంటంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ కావాలి. నెక్స్ట్ కలర్ ప్రభు చేస్తున్నారు. ప్రభు గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ అని చెప్పండి. నువాకో విస్టాస్ కార్పొరేషన్ 100 షేర్స్ కొన్నారండి 433 రూపీస్ లో. అలా మరి ఇంకా వచ్చేయమంటారా తీసేయమంటారా? నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ నేమ్ రిపీట్ చేయండి సార్. మొత్తం ఓకే, నువాకో విస్టా కార్పొరేషన్, నువాకో విస్టా కార్పొరేషన్ అండి. ఓకే, నువాకో విస్టా కార్పొరేషన్ ఇంకా 433 లో ఉందండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకోటి చెప్పండి అండి. ఇంకొకటేమో ఈథర్ ఎనర్జీ. సార్ మీకు స్టాక్ నేమ్ కరెక్ట్ గా చెప్పాలి. కట్ అయింది సార్. ఓకే అండి, నూకా విస్తాస్ గురించి అడిగారు. ఫ్రెష్ గా షార్ప్ ర్యాలీ వచ్చిందండి. నూకా విస్తాలో షార్ప్ ర్యాలీ వచ్చింది. స్థానికి ఇక్కడ ఈ టైంలో ఎంట్రీ తీసుకోవడం అంత కరెక్టా అనేది నేను అనుకోను. కొంచెం కూల్ కానివ్వండి. ప్రస్తుతానికి కొంచెం స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఇక్కడ నుంచి వచ్చినప్పుడు దీంట్లో మీరు ట్రై చేయండి ఇన్వెస్ట్మెంట్ కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.